దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు ఈ లోకములో మానవుని ఎంతో ప్రేమించి ప్రజలను పావనులుగా చేయటానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే మానవుడు దేవుని ఆజ్ఞల విషయంలో తప్పిపోయినప్పుడు ఈ లోకానికి తన కుమారుడిని యేసుక్రీస్తును పంపినప్పుడు ఆయన 2 ఆజ్ఞలుగా దాన్ని కుదించారు. కారణం ఏంటంటే మొదట దేవుణ్ణి ప్రేమించాలని, ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించమని లేఖనం చెప్తుంది. అయితే ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యంగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుందంటే 170వ పేజీ నా బైబిల్లో 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. రైట్ టైంలో, తగిన సమయములో దేవుడు తన కుమారుని పంపాడు. మనము దత్తపుత్రులము కావాలనని ఆయనే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ప్రభు చెప్పారు కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అని పిలువబడుతుంది. అయితే దానిలో ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చునని తలంచకుడి గాని నెరవేర్చుటికే గాని కొట్టివేయటకు రాలేదు. ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు ఒక పొల్లైనా సున్నైనా తప్పిపోదని, భూమి ఆకాశములు గతించిపోవుననే గాని ధర్మశాస్త్రం గతించదు. అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన శరీరమందు నెరవేర్చటానికి. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి, చాలా ఆజ్ఞలే ఉన్నాయి. ప్రాముఖ్యంగా 10 కమాండ్మెంట్స్ మనకు కనబడుతున్నాయి. అయితే 2, 3, 5, 8, 9 ఆజ్ఞలు నెరవేర్చిన ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ధర్మశాస్త్రం అంతట్లో కూడా తప్పిపోయినట్టే. కాబట్టి ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేని పరిస్థితులలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డారు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటేనండి, రోమపత్రిక 8వ అధ్యాయం ప్రారంభము నుంచి ఏమని వ్రాయబడి ఉందంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును అని పౌలు చెప్తారు. అంతేకాదు ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దేవుడు దానిని చేశాను. అంటే యేసు క్రీస్తునందు నెరవేర్చబడింది. ఆయనలో ఏ లోపము లేదు, ఏ కపటము లేదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని దేవుని వాక్యం చెప్తుందండి. అంతేకాదు ఆ దేవాది దేవుడు మనకు ఎలాంటి నీతిని ఇచ్చాడు అంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినట్లుగా, ఎందుకనగా మనము ఆయన యందు అనగా క్రీస్తునందు ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. కాబట్టి యేసు క్రీస్తునందు మనకు నిత్య జీవం, దత్తపుత్రత్వం, కుమారత్వం బైబిల్ బాగా చెప్తుంది. దేవుని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తను ఎందరు అంగీకరించరు అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు ఆయనను పంపించాడు దేవుడు. అందుకే రోమ 8:28 చెప్పుద్ది, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుదు. అంటే మన ప్రమేయం లేకుండానే దేవాది దేవుడు మనకు నీతిని ఇవ్వగలడు. అయితే మనం ఏం చేయాలి? నమ్ముట. నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ధర్మశాస్త్రంలో రాయబడిన మాటల్లోనే నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, నన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని వారిని, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని
1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నానని ప్రభు చెప్పొచ్చున్నాడు. అంటే ఆయన్ని ప్రేమిస్తే చాలు, ఆయన మాట వింటే చాలు, ఆయనకు లోబడితే చాలు, ఆయనకు భయపడితే చాలు, ఆయన హత్తుకుంటే చాలు, ఆయన వెంబడిస్తే చాలు, ఆయన మీద ఆధారపడితే ఆనుకుంటే చాలు. యెషయా 26:3 ప్రకారం ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు నమ్మిక ఉంచాను. అవును, అనగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన క్రీస్తు ఆయన మన కొరకు బలి అయి శాపము నుంచి విమోచన ఇచ్చాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వసించువాడు కలవరపడ్డాడు. క్రీస్తునందు మనం విశ్వసించితే అంతే చాలండి. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చుండగా ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారిని కరుణించే దేవుడై, ప్రేమించే దేవుడై, హక్కును చేర్చుకునే దేవుడై అన్నాడు. యెషయా 66:13 ఈ విధంగా చెప్తుంది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడేదారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన దగ్గర కూర్చున్నప్పుడు, ఆయన మాటలు వినినప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. కాబట్టి ప్రియమైన ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కర్తరుడి వేదాగమతులే ప్రియమాయిరింది இரவும் పగలం అది మీద ధ్యానమాയിരിக்கிற మనుషన్ భాగ్యవాన్ అని తమిళ్లో వ్రాయబడి ఉంది. 1వ కీర్తన 2వ వచన ప్రకారం. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు మనలను నిర్దోషులుగా చేస్తాడు. ఆయన మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు అర్థము కాని ఎన్నింటినో